సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత ఎన్నికలప్పుడు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన ఈ ఎన్నికల్లో కాష్టంలా మండుతూనే ఉంది. కడప రాజకీయాల్ని కుదిపేస్తోంది కూడా. ఇప్పటికే వివేక కేసు నిందితుడు అవినాష్ మరోసారి కడప ఎంపీ బరిలో దిగడంతో ఆయనకు పోటీగా వైఎస్ షర్మిల పోటీలో ఉన్నారు. దీంతో అవినాష్ కు మద్దతుగా జగన్, షర్మిలకు మద్దతుగా వివేక కుటుంబం సపోర్ట్ గా నిలిచింది. దీంతో కడప ఎన్నికల్లో వైఎస్ కుటుంబం రెండుగా విడిపోయింది. అయితే జగన్ నామినేషన్ వేసే రోజు మరో ట్విస్ట్ తెరపైకొచ్చింది. వివేక హత్య కేసులో వైసీపీ తీరు, అవినాష్ కు జగన్ మద్దతు వంటి అంశాలను ప్రస్తావిస్తూ వివేక భార్య సౌభాగ్యమ్మ సీఎం కు లేఖ రాశారు. ఇప్పుడది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆమె లేఖలో ఏం రాసింది? 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని సీఎం జగన్ కు సౌభాగ్యమ్మ గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినట్లుగా పేర్కొన్నారు. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం సరికాదని అన్నారు ఆమె. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఏ విధంగా చేయటం, నీ పత్రిక, నీ టీవీ ఛానల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హరణం చేయించటం ఇది కరెక్టేనా అని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని నిలదీశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటన్నారు. కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. ఇంకా బాధించే అంశం, హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించటం ఇది సమంజసమా అని అడిగారు. ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇది నీకు తగదు అన్నారు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచించమని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నట్లుగా సౌభాగ్యమ్మ లేఖలో తెలిపారు. ఇప్పుడు ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.